5 ఏళ్లలో కనీసం మీ మీ వ్యాపారాలకి కూడా ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏం చేశారు? మామూలుగా కాదు, అసలు రావటం వాళ్ళు బెదరయ్యా వీళ్ళు బెదరయ్యా నాన్న ఆగమాగం చేసి గీనిచ్చారా సరిగ్గా, మాకేం చేసిందేమి లేదు ఆయన. మీ వ్యాపారాలు బాగుపడేలాగా ఏమీ లేదు, సబ్సిడీలు ఇవ్వడం ఏమి ఇచ్చింది ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గతంలో సైకిల్ ఇచ్చాడు, గొప్ప. అసలు మేము సైకిల్ కొనుక్కోలేము అప్పుడు. కొత్త సైకిల్ ఇచ్చాడు, బిందులు ఇచ్చాడు, మోకిచ్చాడు, కత్తులు ఇచ్చాడు, ఒక రగ్గు, బ్యాడర్ లైటు. నువ్వు అట్టాడిది ఇచ్చింది ఎక్కడా లేదు ఈ 5 సంవత్సరాల్లో మాకు. అదేమంటే నేను వాళ్ళకి ఇచ్చా, మీరు చూడండి. పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చాడో గీత కార్మికులకు ఈయన ఇచ్చాడో చూడండి, లిస్టు తిరగైతే తెలుస్తుంది. అది తప్పు, తప్పు సుప్రతనం అండి. రెండోది ఏమి లేదు, చంద్రబాబు నాయుడు గారు పెరిగిపోతున్నాడు, ఆయన పెరగకూడదు. ఎంతసేపు అనదా రాజధాని తీసుకెళ్లి అక్కడ పెడతానల్లా. ఎట్టాటి ఆయన మాట్లాడేది అంతా ఒకటి కాదు. వ్యాపారమే కానీ మంచి వ్యాపారం చేయడే ఆయన. మానాలేదు, తనాలేదు, కొంచెం తక్కువ స్థాయిలో ఒక మెట్టు ఎక్కాలి అనుకోవాలి కానీ అసలు లేదు. కోర్టుకి వెళ్తానంటాడు, ఇంకోటి వెళ్తానంటాడు, అసలు ఇయ్యొద్దనే అంటాడు. ఆయన ముందైతే ఇంటింటికి, బజార్కి, గల్లీ గల్లీకి అమ్మొచ్చు, అప్పుడు తప్పు లేదు. ఇప్పుడేమో గౌడాస్కి ఇస్తే తప్పు వచ్చింది. షాపులు అలా ఆవిడ పేరు మీద అలా ఎందుకు లేక బినామీ పేరు మీద వాళ్ళకే ఉండాలి, ఎవడికి ఉండకూడదు. రెండో వాడికి ఉండకూడదు.